అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా స్థితం మధ్యాహ్న భోజన పథకం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడానికి సహకరించిన సీఎం చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞత తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని తెలిపారు మంత్రి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ఒక మహా వ్యక్తి పేరుతో ఈరోజు నామకరణం చేసి ఈరోజు పేద విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగిందంటే ఒకసారి అందరూ ఆలోచించాల. ఎందుకంటే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేదల పక్షపాతం తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అయితేనేం, లోకేష్ బాబు గారు అయితేనేం ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పేదవారందరికీ శుభదినం. ఎందుకంటే ఆనాడు మా ప్రభుత్వం లేనప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీలు, అరాచకాలు, పోలీస్ స్టేషన్లంతా సెటిల్మెంట్లతో నిండిపోతే ఈరోజు గ్రామసీమల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం